ఈ సమయంలో మా ప్రభు కల్వరి శిలువలో చేసిన ఆ యొక్క కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు బలను మేము సమీపించటానికి, రొట్టెలోను ద్రాక్ష రసములోను మేము పాల్పంపులు పొందటానికి, ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకోవటానికి కావలసిన మీ మాటలు నాయన మీరు మాకు అనుగ్రహించండి. మరొక పర్యాయం మీ దాసుని మీరు బలపరచమని వేడుకుంటూ మీ ఆత్మ సంచారము, మీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మాభిషేకాన్ని ఇచ్చి మీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఘనపరచి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఈ యొక్క రెండవ వర్తమానంలో మరి మెఫీబోషెత్ గురించి ధ్యానించాలనే ఆశ కలిగి ఉన్నా. అయితే దేవుడు మరి ఈ దావీదు విషయమై మరికొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ బలవంతపరుస్తూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినటువంటి రీతిగా ఉన్నటువంటి 7 వ్యక్తులలో దావీదు ప్రముఖమైనటువంటి వాడు అనేది మనం చూస్తాం. ఆ దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క 5 లక్షణాలని మనం చూస్తూ వచ్చాం. మొదటిది దయగలిగినటువంటి వాడు లేదా దయగలిగినటువంటి మనస్సు. రెండవదిగా మరి ఉపకారము చేసేటటువంటి మనస్సు, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. మూడవదిగా తండ్రి మనస్సు కలిగినటువంటి వాడు. నాలుగవది ఎటువంటి వైకల్యమునైనా అంగీకరించేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఐదవదిగా మరి తన విషయమై చేయబడిన మేలును తాను మరచిపోనటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దయగలిగినటువంటి వాడు అనేది మనం చూస్తూ ఆయన యోనాతానును బట్టి ఎవరైనా ఉన్నారా ఉపకారం చేయటానికని మరి షిబాను పిలిపించి షిబాను అడిగినప్పుడు కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు ఉన్నాడు అని చెప్పటం అనేది మనం చూస్తాం. అయితే దావీదు కుంటివాళ్ళు కలిగినప్పటికీ కూడా మెఫీబోషెత్ ఎడల ఎటువంటి దయను చూపించాడు అంటే 120 కిలోమీటర్లు. ఇప్పుడంటే మనకు బస్సులు రైళ్ళు ఉన్నాయి, ఏదో మరి మనకు తెలిసినటువంటి ప్రాంతం కాబట్టి ఒక 2-3 గంటల్లో మనం ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. కానీ ఆ దినాల్లో రైళ్ళు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు. ఆ యొక్క గుర్రాలు లేదా గాడిదల మీద మాత్రమే. మనం ఆ తర్వాత మనం చూస్తాం. మరి దావీదు రాజ్యాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చినప్పుడు మెఫీబోషెత్ ఒక మాట అంటాడు. 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అయ్యా, నీతో దావీదు అడుగుతాడు మెఫీబోషెత్ని, మెఫీబోషెత్ నాతో కూడా నీవెందుకు రాలేదు అంటే మెఫీబోషెత్ ఒక మాట చెప్తాడు. అయ్యా, గాడిదకు గంతలు కట్టి చూడండి. ఒక మాట 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో మనం ఆ మాట మనం చూస్తాం. చూడండి 25వ వచనం, 19వ అధ్యాయము 25వ వచనం. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా
రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళుదుమని నేను అనుకొనగా నా పనివాడు నన్ను ఎట్లా వెళ్ళటానికి ఆ దినాల్లో ఉన్నటువంటిది ఏంటిది అంటే గాడిద మీద కదా. గాడిద గంటకి సుమారుగా ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళిదా. గాడిద ఎంత వెళ్తుంది? గంటకి ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళగలిగిద్దా కదండి. అది నత్తనడక నడుస్తూ మెల్లగా వెళ్తుంది కదండి. పరిగెత్తది, అది నడుచుకుంటూనే వెళ్తుంది. ఆ రీతిగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెఫీబోషెతును తీసుకొని రావాలంటే బహుశా ఎంత సమయం పట్టిందో కదండి. ఎంతమంది పనివారిని పంపిస్తూ వచ్చాడో అయినా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏదో నేను అప్పుడు యోనాతాన్తో ప్రమాణం చేశా, దయ చూపిస్తాను లేని ప్రమాణం చేశాను కాబట్టి మరి రాజ్యంలోనికి తీసుకొచ్చా, ఇదిగో అతన్ని తీసుకొచ్చి ఆ పక్కనే ఉన్న ఒక ఇంట్లో ఉంచండి అన్నాడా? లేదండి, అట్లా అనలే. అట్లా అనకుండా రాజగృహానికి తీసుకొని వచ్చాడు. సరే, రాజగృహానికి తీసుకొని వచ్చినప్పుడు రాజగృహానికి తీసుకొని వచ్చి ఒక మూల ఒక గది చూపించి అక్కడ ఉంచండి అన్నాడా? లేదండి, అలా అనలే. సరే, ఆయన రాజు వచ్చేటప్పుడు మెఫీబోషెతు, రాజుగారు వస్తున్నాడు, పక్కకు పో, కుంటోటికి ఎదురొస్తావా నువ్వు అన్నాడా? అనలే. అతన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే తన భోజనపు బల్ల దగ్గరకు తీసుకొని వచ్చాడు. అంటే తన భోజనపు బల్ల దగ్గరకు తీసుకొని వచ్చాడంటే అర్థం ఏంటిది? తనతో తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు అనేది అర్థం. అంతటి దయ చూపించాడు. ఉదాహరణకి ఒకవేళ మన ఇళ్ళ దగ్గర ఏదైనా కూడికలో లేదా పెళ్ళో ఏదో సంతోషకరమైన విందు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా భిక్షమెత్తుకునేవారు, అంగవికలం కలిగినటువంటి వారు, మంచి బట్టలు ధరించిన వారు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? రా 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 బలేవాడు అయ్యా, వచ్చేవా రా రా అని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కిస్తామా? ఏం చేస్తాం? ఆ పక్కన కూర్చో, తర్వాత పిలుస్తాంలే, అందరు తింటం అయిపోయినాక వచ్చి తిందులే అని అంటాం కదండి. అంతేనా? లేకపోతే అతనికి ఒక ప్రత్యేకంగా కుర్చీ వేసి కూర్చోబెడతామా? ఎట్లా ఉంటాం? ఏంటండి మాట్లాడరు? ఎట్లా కూర్చోబెడతాం? పక్కన కూర్చోబెడతాం. ఆగు, వీళ్ళందరూ తింటం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి తిందువులే అని అంటాం. కానీ దావీదు అలా చేయలేదండి. దావీదు అలా చేయలే. ఏం చేస్తూ వచ్చాడంటే తన రాజగృహానికి తీసుకొచ్చాడు. తాను కూర్చుండే చోట తనతో కూడా తనని కూర్చుండబెట్టుకున్నాడు. అదండి దయ చూపించటం అంటే. అది దయ చూపించటం. ప్రభు కూడా నీ ఎడల నా ఎడల అటువంటి దయ చూపించాడు. అందుకే రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. చూడండి, అక్కడ మనం గమనిస్తాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. చూడండి, ఏమనంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎవరితో కూర్చుండబెట్టాడు? ఆయనతో. ఆయన అంటే యేసుక్రీస్తుతో కూడా. యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు అంటే ఎక్కడ కూర్చుంటాడు? మూలన కూర్చుంటాడా? ఓ పక్కన కూర్చుంటాడా? లేదు, ఆయన సింహాసనం దగ్గర నిన్ను నన్ను కూర్చుండబెట్టా. దావీదు కూడా మెఫీబోషెతును తీసుకొని వచ్చి ఓ ప్రక్కన కూర్చుండబెట్టలేదు, కానీ
కుంటివాడైనప్పటికీ కూడా తన యొక్క ఆ యొక్క విందు బల్ల దగ్గర తనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని వెళ్ళంగా నా జీవితాల్లో మనము కూడా ఇతరుల ఎడల అదే విధమైనటువంటి దయగలిగిన వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పుకుంటా ఉన్నటువంటి మనము గమనించేది ఏంటంటే ఎవరిని తృణీకరించకూడదు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి వాని ఎడల దయ చూపించాల. కుంటివాడిని పుట్టించిన వాడెవరు? గుడ్డివాడిని పుట్టించిన వాడెవరు? అన్ని అవయవములు సక్రమంగా ఉన్నటువంటి నన్ను పుట్టించిన వాడెవరు అంటే అందరినీ పుట్టించినది ఒక్కడే. కనుకనే ఈనాడు దేవుని బిడ్డలమని చెప్పుకునేటటువంటి మనము వైకల్యాన్ని బట్టో, లేక మతాన్ని బట్టో, లేక స్థాయిని బట్టో, లేక రంగును బట్టో, లేక కులాన్ని బట్టో ఇతరులను ద్వేషించకూడదు. ఇతరుల ఎడల మనం అటువంటి వైఖరి కలిగి ఉండకుండా ఏదైతే దేవుడు మన ఎడల చూపిస్తూ వచ్చాడో ఆ ప్రేమ, దయ నేను కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు మెఫీబోషెత్ ఎడల అటువంటి దయ, అటువంటి ప్రేమ చూపించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ గమనిస్తే గనక మనం చూస్తూ ఉన్నాం, అతడు ఉపకారము కలిగినటువంటి వాడు. మెఫీబోషెత్కి అతడు ఉపకారము చేస్తూ వచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఉపకారము చేశాడు. ఏదో ఆనాడు ఆ యొక్క యోనాతానుతో చేసినటువంటి ఆ ప్రమాణాన్ని బట్టి తీసుకొచ్చి రాజు యొక్క ఆ గృహంలో ఉంచటం మాత్రమే కాదు, అతను చేసినటువంటి పనేంటిది అంటే మనం అక్కడ గమనిస్తాం. చూడండి, ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఏమనంటే 9వ వచనంలో చూడండి, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించున. అంటే అంతవరకు తనకున్నటువంటి ఆస్తి అంతటినీ కూడా షీబా అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆస్తి అంతటినీ కూడా దావీదు మెఫీబోషెత్తుకు ఇప్పించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? మెఫీబోషెత్ ఏమైనా పేరు కలిగినటువంటి వాడా? లేదు. మెఫీబోషెత్ ఏమైనా ఒక గొప్ప సమూహము కలిగినటువంటి వాడా? లేదు. మెఫీబోషెత్ ఏమైనా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడా? తనకి ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు తనతో కూడా వచ్చి తనతో కూడా యుద్ధము చేస్తాడన ఏమి చెయ్యగలడని కదండి, ఏమి చెయ్యగలడని అంత ఉపకారము చేస్తూ వచ్చాడు అంటే కదండి. దావీదు యోనాతానుకు చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి మాత్రమే తప్ప తనేదో తిరిగి మరలా నాకు మేలు చేస్తాడు, లేదా ఇతనికి మేలు చేస్తే నాకు మరలా తిరిగి మేలు చేస్తాడు అని మాత్రము చేయలేదండి, అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఏమని అంటే, మేలు చేసిన వారు తిరిగి మేలు చేయగలరు అని, అటువంటి వారికే మేలు చేసిన ఎడల ఏమి ఉపయోగము అంటాడు. మనం మేలు చేసేటటువంటిది తిరిగి మనకు మేలు చేయలేరు అనేటటువంటి అసహాయము కలిగినటువంటి వారికి మనము మేలు చేస్తే
అది యుక్తమైనది అని దేవుడు అంటా ఉన్నాడు కదా. అనేక పర్యాయాలు మనం ఎట్లా ఉంటాము అంటే, వీడికి మనం ఏదన్నా కొంచెం మేలు చేస్తే రేపు వీడు మనకు అవసరం వస్తాడురా, వీడు మనకు ఉపయోగపడతాడురా, వీడి పక్కన నలుగురు మనుషులు ఉంటారా అనుకున్న వాళ్ళకే మనం మేలు చేస్తాం. అట్లా కాకుండా వీడి వల్ల ఏం ఉపయోగం లేదు, పనికి మాలినాడు అనేటటువంటి వారికి ఎప్పుడైనా ఎన్నడైనా మనం మేలు చేస్తూ వచ్చామా అంటే కదా అండి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తిరిగి మేలు చేయగలిగిన వారికి మనం మేలు చేస్తే ఏమి యుక్తమైనది అది? తిరిగి మనకు మేలు చేయలేని వారికి మనము సహాయపడితే అది యుక్తమైనది దేవుని దృష్టిలో అనేటటువంటిది మనం గమనించగలుగుతా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇతని వల్ల నాకేదో కలుగుతుంది, ఇతని వల్ల నాకేదో ఉపయోగం కలిగింది, యుద్ధాల్లోనూ ఇంకో చోట ఇతని వల్ల నాకు ఫలానాది కలుగుతుంది అని ఎన్నడూ కూడా ఉపకారము చేయలేదండి దావీదు ఆ రీతిగా తలంచి ఉపకారం చేయలేదు. ఈ మధ్య కాలంలో నేను పేపర్లో చూస్తూ వచ్చా. ఏంటిది అంటే తన మనవళ్ళకి ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే, తనకున్నటువంటి ఆస్తి రాసిచ్చింది. తనకున్న ఆస్తి అంతా రాసిచ్చింది. ఎందుకు రాసిచ్చి ఉంటుంది అంటే, నా ఈ వృద్ధాప్యపు వయసులో నా మనమళ్ళు చూస్తారులే, నన్ను సాగుతారులే, అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేదా అవసరమైతే నన్ను పట్టుకొని నడిపిస్తారు అని తాను ఆశపడి తన మనమళ్ళకి రాసింది ఆస్తి అంతా. ఎప్పుడైతే ఆ ఆస్తి వారికి దక్కిన మరుక్షణం వారు ఏం చేశారు? ఈమెను పట్టించుకోవటం మానేశారు, ఈమెను చూడటం మానేశారు, ఈమెను పలకరించడం మానేస్తే ఆవిడ కోర్టుకెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఇట్లా ఆశించి నా మనవాళ్ళకి నా ఆస్తి ఇచ్చా. ఎన్ని ఎకరాలు? 9 ఎకరాలు. 1, 2 కాదండి, 9 ఎకరాల భూమి నేను రాసిస్తే నా మనవళ్ళు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నన్ను చూడటం లేదయ్యా. నన్ను చూడటం కోర్టుకెక్కి 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి తన ఆస్తి 80 సంవత్సరాల వయసులో తిరిగి తన ఆస్తి తాను తెచ్చుకుంది, మనవాళ్ళకి కాకుండా కదా అండి. ఈనాడు లోకం అలా ఉంటుంది. ఏదో నాకు అక్కరకొస్తారు, నాకు ఉపయోగపడతారు, నాకు సహాయపడతారనే ఉద్దేశంతోనే మనం చేస్తామే తప్ప కదండి, వీళ్ళు మనకి చెయ్యలేరు అనేటటువంటి వారి విషయమై మనం ఎప్పుడు కూడా దృష్టి నిలపము. వారికి మన చెయ్యి చాచనేటువంటి వారంగా మనం ఉంటాం. ఆ రీతిగానే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల తన యొక్క ఉపకార బుద్ధిని చాటుకున్నాడని. నువ్వు నరకానికి వెళ్తే ఆయనకి ఏమన్నా నష్టమా? ఏమన్నా నష్టమండి? నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీ వల్ల ఏమైనా రవ్వంత ఉపయోగం ఉందా? లేదండి, లేదు. కానీ తన నిబంధనను తాను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని, అందుకే మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు యేసులో ఏర్పరచుకున్న ఆ ఒక్క కారణం చేతనే, ఆ ప్రేమ తనను బలవంతం చేసిన కారణం చేతనే తన కుమారుణ్ణైనా వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. కానీ ఎటువంటి ఉపయోగము లేని నిరుపయోగమైన దూరస్థులమైనటువంటి నశించిపోయేటటువంటి నరకాగ్నికి మాత్రమే పాత్రులమైనటువంటి నీ ఎడల నా ఎడల ఆయన ఉపకారము చూపించాడండి. తన ప్రేమను వెల్లడిపరిచాడు, తన ప్రియ కుమారుని పంపించాడు అనేటటువంటిది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవదిగా మనం అక్కడ ఏం గమనిస్తూ ఉన్నామంటే మనం అక్కడ ఉపకారము చూపించినటువంటి దావీదును మనం అక్కడ చూస్తాం. ఏదో ప్రతిఫలము కలుగుతుందని తను ఆశించలేదు, కానీ ఎటువంటి ప్రతిఫలము లేకపోయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ ప్రేమ,
ఆ యొక్క దావీదు వెల్లడిపరిచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎంతకాలమైంది దేవునిని నీవు నీ తండ్రిగా స్వీకరించి? ఎంతకాలమైంది దేవునికి నీవు బిడ్డవు అని చెప్పుకొనటం ప్రారంభించి? అప్పటి నుండి దయగలిగిన వాడుగా ఉంటా ఉన్నావా? ఉపకారం చేసేటటువంటి వాడుగా ఉంటా ఉన్నావా? లేక తృణీకరించేవాడుగా, కఠినాత్ముడిగా ఉంటా ఉన్నావా? ఎలా ఉంటా ఉన్నావు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో దయ లేకపోతే, ఒకవేళ మన జీవితంలో ఉపకార బుద్ధి లేకపోతే ప్రభు బలను మనం సమీపించలేము. ఒకవేళ సమీపించినా అది మనకు నష్టమే అనేది మనం గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటిది అంటే దయగలిగినటువంటి వాడు దావీదు. రెండవది ఏంటి అంటే దావీదు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే దావీదులో తండ్రి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రేమ కదండి. తల్లిదండ్రులు ఏం చేస్తాడు? పిల్లాడు మురికిగా ఉన్నాడు, బయట ఆడుకొని వచ్చాడు, మురికి అయ్యాడు, చెమట వాసన వస్తుంది, అయినా పరిగెత్తుకొని వస్తే మనం ఏం చేస్తాం? పోరా ముందు కడుక్కొని రారా అంటామా? కాదు, ఏం చేస్తామంటే ఎత్తుకుంటాం. బిడ్డను ఎత్తుకొని ముద్దు పెడతాం. అరే ఈడు మురిగ్గా ఉన్నాడే, ఈడు చెమట వాసన వస్తూ ఉందే, ఈడు బట్టలు మార్చిపోయినాయి అని అనుకోము. కానీ ఏం చేస్తాం? బిడ్డను ఉన్న పళంగా స్వీకరించటానికి మనము ఇష్టపడతాం. కాబట్టి నీ పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడే అనేది మనం మర్చిపోతా ఉన్నాం. అనేక పర్యాయాలు మనము తండ్రి ప్రేమ లేనటువంటి వారంగా మనము జీవిస్తాం. దావీదు కూడా అటువంటి తండ్రి ప్రేమ కలిగి మనం అక్కడ చూస్తాం. చూడండి ఒక మాట, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొక్క భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి అనేది మనం అక్కడ చదువుతాం. 12వ వచనంలో ఒక మాట చదువుతాం. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. వాని పేరేంటి? మీకా. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటిదంటే మెఫీబోషెతును తీసుకొని వచ్చినప్పుడు సుమారుగా అతనికి ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి. తనకు వివాహమైంది, కుమారుడు కలిగాడు మీకా. తనని కూడా తీసుకొని వచ్చాడు. అయితే దావీదు, ఇట్లా కుదరదయ్యా, ఇట్లా కుదరదు, ఏదో నేను యోనాతానుతో ప్రమాణం చేశాను కాబట్టి నువ్వు ఒక్కడవే రా, మిగిలిన రావటానికి వీల్లేదు అన్నాడా? లేదండి, అనలే. యోనాతాను యొక్క కుమారుడైన మీకాను కూడా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే యోనాతాను పోషించబడటం మాత్రమే కాకుండా యోనాతాను యొక్క కుటుంబము అంటే తన కుమారుడు కూడా పోషించేటటువంటి బాధ్యత తన మీద ఉంచుకున్నాడు. అందుకే మనం ఇక్కడ చదువుతాం. చూడండి 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో మనము ఈ యొక్క మెఫీబోషెతు ఒక చక్కని మాట అంటాడు. ఏమని అంటే మనం ఇక్కడ గమనిస్తాం. చూడండి 30వ వచనం 19వ అధ్యాయము 30. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చునని
చెప్పారు. కాబట్టి అంతకుముందు మనం చదివితే గనక సీబా దావీదుతో చెప్తాడు, ఏడయ్యా మీ యజమానుడేడి, మెఫీబోషెత్ ఏడే అంటే అతడు ఏమంటాడంటే చూడండి 16వ వచనం, చూడండి 16వ వచనంలో ఒక మాట, 16 అండి 13వ వచనమా, చూడండి 13వ వచనమను 14వ వచనమా, 14వ వచనం, అది కాదమ్మా, అది కాదు 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 అది కాదు. కాదండి, మెఫీబోషెత్తు విషయమై షీబాను అడిగితే షీబా ఏం చెప్తాడు అంటే ఒక మాట చెప్తాడు, ఏమనంటే తన తండ్రి రాజ్యము తిరిగి తనకిస్తారు అని అనుకొని అతడు యెరూషలేములోనే ఉన్నాడు అనే మాట షీబా దావీదుతో చెప్తాడు. ఆ మాట అండి. సరే, తర్వాత మీరు గమనించండి, నాకు అది అది 16వ అధ్యాయం, 16వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. చూడండి 16వ అధ్యాయము సరే మీరు అది చూడండి, ఇక్కడ 3వ వచనం, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా చిత్తగించము, ఈ వేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యము తనకి ఇప్పింతురని అతడు అనుకొని యెరూషలేములో నిలిచి ఉన్నాడు అని సీబా దావీదుకి అబద్ధం చెప్పినప్పుడు దావీదు ఏమంటాడు అంటే ఆ రాజ్యం అంతా మెఫీబోషెత్ ఆస్తి అంతా నువ్వే తీసుకో అంటాడు షీబాతో అంటాడు. అయితే ఆ తర్వాత దావీదు యెరూషలేముకు వచ్చినప్పుడు మెఫీబోషెత్ వస్తాడు. మెఫీబోషెత్ వచ్చినప్పుడు మెఫీబోషెత్తును అడుగుతాడు, మెఫీబోషెత్ నువ్వు ఎందుకు రాలేదు అంటే తనకున్నటువంటి అసక్తత తాను తెలియపరిచినప్పుడు అక్కడ మనం గమనిస్తాం, ఏమనంటే ఇద్దరు పంచుకోండి అంటాడు. ఇద్దరు పంచుకోండి అన్నప్పుడు ఆ ఆస్తిని ఇద్దరు షీబా నువ్వు పంచుకోండి అన్నటువంటి మాట ఇది అనేది మనం చూస్తా ఉన్నాం. 30వ వచనం, ఈ యొక్క 19వ వచనం 30వ వచనం, అందుకు మెఫీబోషెత్ నా ఏలిన వాడవు, నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చినావు గనక అతడు అంతయు తీసుకొనవచ్చును. అంటే దాని అర్థం ఏంటిదంటే నాకేమీ అక్కర్లేదయ్యా, నాకేమీ అక్కర్లేదు, నా మొత్తం శివానే తీసుకోమను. కారణం ఏంటిదంటే ఎందుకు ఆ మాట అనగలుగుతూ వచ్చాడంటే దావీదు మెఫీబోషెత్ ఎడల చూపించినటువంటి ఆ తండ్రి ప్రేమను బట్టి, అయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే చాలు, నాకు ఈ ఆస్తిపాస్తులు ఏం అక్కర్లే, నువ్వు ఉంటే ఏమవుతుంది, నాకు ఏ లోటు రాదయ్యా, ఏ లోటు రాదు. మరి నీ వరకు నువ్వు చూసుకున్నావు, నీ కొడుకు సంగతి ఏంటి, మీకానే ఓడి చూస్తాడు అని తన మరి ఆలోచించాలి కదా. అయితే అక్కడ ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకతే రాలే మెఫీబోషెత్కి. కారణం ఏంటిదంటే తనను ఏ రీతిగా చూస్తా ఉన్నాడో తన కుమారుని కూడా అదే రీతిగా చూస్తా ఉన్నాడు. ఆ కారణం చేతనే అతడు అంటా ఉన్నాడు, నాకేం అక్కర్లేదయ్యా, నువ్వు రాజ్యానికి వచ్చావు, నాకు అదే చాలయ్యా అంటా ఉన్నాడు. ఒకవేళ
మన ఇంటికే బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు ఏదో కొంత కష్టంలో ఉండి బంధువులు వస్తే మనం ఏం చేస్తాం? ఒక వారం అబ్బో అక్క వచ్చిందే, లేకపోతే అన్న వచ్చాడే, అయ్యి వచ్చాడే అని చెప్పేసి ఏం చేస్తాం? వచ్చిన రోజు చికెన్ తెస్తాము కదండి. రెండో రోజు వారం అయిపోయిన తర్వాత గుడ్డు వేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం? దొండకాయ కూర పెడతాము. ఆ తర్వాత 4వ వారానికి వచ్చేటప్పటికి ఏమవుతాం? పచ్చడేస్తాం. ఏంటి అంటే ఏంటి? ఆ ప్రేమ మారిపోయింది. ఈడెప్పుడు వెళ్తాడా కదండి, ఈడెప్పుడు వెళ్తాడా అని చూస్తామే తప్ప మనలో ఆ ప్రేమ అనేటటువంటిది మారిపోయేటటువంటి ప్రేమ, మనలో ప్రేమ మారిపోతుంది. ఎవరు వాళ్ళు? సొంతోళ్ళే, నీ అక్కే, నీ చెల్లె, నీ తమ్ముడే, నీ బంధువులే నీ ఇంటికి వస్తే నీ ప్రేమలో అంతటి మార్పు కలిగితే దావీదు స్నేహితుని కుమారుడు, స్నేహితుని మనవడైనప్పటికీ కూడా తన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అదే తండ్రి ప్రేమ వారి ఎడల చూపించినట్లుగా. ఆ కారణం చేతనే నువ్వుండగా నాకు ఈ ఆస్తిపాస్తులు ఎందుకయ్యా అంటున్నాడు. తన బిడ్డను గూర్చిన నిరీక్షణ తాను కలిగి ఉంటా ఉన్నాడు. తన బిడ్డను గూర్చినటువంటి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు. నేనున్నా లేకపోయినా నా బిడ్డను దావీదు చక్కగా చూసుకుంటాడు, దావీదు చక్కగా చూస్తాడు. చాలు నాకు ఈ ఆస్తిపాస్తులు అక్కర్లే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే దావీదు ప్రక్కనున్నాడు. అంతేకాకుండా అక్కడ దావీదు ఒక చక్కని అక్కడ 9వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. చూడండి, చక్కని మాట చదువుతాం 11వ వచనములో. 9వ అధ్యాయం 11. నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సిబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్లు. ఎట్లా ఉన్నాడండి? రాజకుమారులలో ఒకడైనట్లు. అంటే ఎంతగా దావీదు మెఫీబోషెతుని ప్రేమించకపోతే ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుందండి కదండి. ఎంతగా తన సొంత బిడ్డలాగా. అందుకే అక్కడ ఆ పదం దేవుడు ఉపయోగిస్తూ వచ్చాడు. రాజకుమారులలో ఒకడైనట్లు అనేటటువంటి మాట కదండి. రాజకుమారులు ఒకటే. ఎంత ప్రేమ! తండ్రి ప్రేమ అదండి, అది తండ్రి ప్రేమ అదండి తండ్రి. కాబట్టి దావీదు మెఫీబోషెతు ఎడల అటువంటి తండ్రి ప్రేమ కనపరుస్తూ వచ్చాడు. అయితే నేను అటువంటి ప్రేమ కనపరచగలుగుతా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేస్తూ అనేక పర్యాయాలు మన మధ్యకు వచ్చేటటువంటి సేవకుల విషయంలో సేవకులు కూడా మనం ఏం గమనిస్తామంటే వాళ్ళు మన సంఘానికి వచ్చారు అంటే ఎలా వచ్చారు అంటే కదా, మనం అక్కడ సేవకుడు అంటాము కానీ వాళ్ళు ఎలా వచ్చారు? ఇక్కడ దేవుని సేవకులుగా వచ్చారు అనేది మనం మర్చిపోయి వారు ఏ స్థానంలో వచ్చారంటే సంఘానికి కాచేటటువంటి వారుగా, కాపరిగా, అంటే తండ్రిగా వారు వచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ అటువంటి వారి ఎడల మనం ఎలా ఉంటామంటే మన ప్రేమ వచ్చిన నెలలో ఒక విధంగా ఉంటుంది, కొంతకాలానికి మారిద్ది, మరికొంతకాలానికి మారిపోతుంది కదండి. సేవకుడు నేను చెప్పినట్టు వింటున్నాడా లేదా, నేను చెప్పినట్టు చేస్తున్నాడా లేదా కదండి. నాకు అనుకూలంగా ఉంటున్నా లేదండి, అలా ఉండడు. అలా ఉండకపోతే మనం ఏమంటాం? ఈ సేవకుడు లాభం లేదు కదా. అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా ఉంటాం, అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు మన ఎడల ఎలాంటి తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు, దావీదు మెఫీబోషెతు ఎడల తన కుమారుని ఎడల ఎటువంటి తండ్రి ప్రేమ కనపరుస్తూ వచ్చాడు, నేను కూడా మన ఎడల, మన తోటి వారి ఎడల, మన సంఘానికి వచ్చిన సేవకుని ఎడల, లేదా మన తోటి సహోదరుల ఎడల అటువంటి తండ్రి ప్రేమను మనం కలిగి ఉండాలి తప్ప
మనము ప్రేమను మార్చుకునేటటువంటి వారంగా, చివరికి అది ద్వేషానికి చేరేటటువంటిదిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. అందుకే ప్రభు బలను సమీపించే ముందు పరీక్షించుకోండి అని అక్కడ చెప్పబడింది. కారణం ఏంటిదంటే, మనం ఎటువంటి దయగలిగిన వారంగా ఉంటా ఉన్నాం, ఎటువంటి వారికి మనం ఉపకారం చేస్తూ ఉన్నాం, ఎటువంటి వారి యొక్క తండ్రి ప్రేమను మనం కనపరుస్తూ ఉన్నాం అనేటటువంటిది మనం పరీక్షించుకునే వారంగా ఉండాలనేది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నింటికి అయిపోద్ది? అయిపోయిందా? కాబట్టి మనం గమనించాల్సింది ఏంటిది అంటే, మనం గమనించాల్సింది ఏంటంటే, సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నా, సమయం అయిపోయింది కాబట్టి మనం ముగిస్తూ ఉన్నా. దావీదు యొక్క గుణలక్షణాలు ఏంటిది అంటే, ఈ అధ్యాయమేనండి, ఈ సందర్భం మెఫీబోషెత్తుకు సంబంధించినటువంటి ఈ సందర్భంలో మాత్రమే దావీదులో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటిది అంటే, మొదటిదిగా దయగలిగినటువంటి వాడు అనేది. తనెక్కడో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని మరిచిపోకుండా తాను యోనాతానును బట్టి దయ చూపించటానికి అనేది తాను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మెఫీబోషెత్తును, తన కుటుంబాన్ని ఆ యొక్క రాజనగరికి తీసుకొని రావటమే కాకుండా, రాజు తాను భుజించేటటువంటి తన భోజనపు బల్ల దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, దావీదు ఇతడేదో నాకు ఉపయోగపడతాడని మాత్రము అతన్ని తీసుకొని రాలేదు. కానీ అతని విషయమై వచ్చిన మొదటి పర్యాయమే షేబా చెప్పిన మాట ఏంటంటే, అతడు కుంటోడయ్యా అని చెప్పి. అంటే ఏంటి? పనికిరానోడయ్యా, పనికి మాలినోడయ్యా, అతడి ద్వారా ఏం ఉపయోగం లేదయ్యా, నేనున్నానుగా అనేటటువంటి అర్థమాన్ని అక్కడ చూస్తాం. అయినప్పటికీ అతడు కుంటివాడైనా అతడు తిరిగి తనకు ఉపకారము చేయడు, అతని ద్వారా నాకు ఏమాత్రము సహాయం కలగదు అని తెలిసినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే అతన్ని తీసుకొని వచ్చినట్లుగా, తన రాజగృహంలో అతన్ని ఉంచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. మూడవదిగా, తండ్రి చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి ఆ మెఫీబోషెత్ ఏమంటాడంటే, నాకేం అక్కర్లేదయ్యా, నీవు రాజ్యానికి వచ్చావచ్చా. కాబట్టి అక్కడ అంటాడు, చూడండి, ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. 19వ అధ్యాయంలో ఈ ఒక్క మాట మనం చూస్తాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయములో మనము ఈ ఒక్క మాట చదువుదాం. 24వ వచనం, మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెత్తు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు ఏం చేశాడు? కాళ్ళు గడుక్కొనక, గడ్డము కత్తిరించుకొనక, బట్టలు ఉతుకుకొనక ఉండెను. ఎప్పుడు చేస్తామండి మనం అది? ఎవరి ఏళ్ళ చేస్తాం కదండి. అతడు అంతకాలము దావీదు ఆ యొక్క రాజ్యాన్ని విడిచి పారిపోయి తిరిగి మరలా రాజ్యంలోనికి వచ్చేంత వరకు మెఫీబోషెత్ ఎలా ఉన్నాడు అంటే, అయ్యో తన తండ్రి విషయమై తాను ఏ రీతిగా ప్రలాపిస్తూ ఉన్నాడో ఆ రీతిగా దావీదు విషయమై తను ప్రలాపించినట్లుగా, ఆ రీతిగా దావీదు విషయమై తన వైఖరిని వెల్లడిపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా నేను అనుకుంటా ఉన్నాను, అబ్షాలోము అడుగుంటాడు, ఒరే పిచ్చోడా మెఫీబోషెత్తు, ఒరే కుంటాడురా, నువ్వు దావీదుకి రాడురా, నేనైనా రాజుని అని ఎన్నో ప్రలోభాలకి గురి చేసి ఉండొచ్చు కాక, అయినా మెఫీబోషెత్ యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేదయ్యా, లేదు, నా తండ్రి వస్తాడు, నా తండ్రి కొరకే నేను చూస్తా ఉన్నా, నా తండ్రి వస్తాడయ్యా. గడ్డం వేసుకోలేదంట, గడ్డం మాసిపోయిందంట,
చెప్పులు తొడుక్కోలేదంటండి, చెప్పులు తొడుక్కోలేదంట, బట్టలు మార్చుకోలేదంట. అంటే ఎంతగా అతడు వేదన పడుతూ వచ్చాడు దావీదు కొరకు. కారణం ఏంటిదంటే దావీదు తన ఎడల చూపించినటువంటి ఆ ప్రేమ ఎంత మహోన్నతమైనదో కదండి. ఎంతటి ప్రేమ చూపించకపోతే మెఫీబోషెత్ అంతగా దావీదు కొరకు వేదన పడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అటువంటి ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల చూపిస్తూ వచ్చాడు. అటువంటి ప్రేమ దావీదు మెఫీబోషెత్ ఎడల చూపిస్తూ వచ్చాడు. అయితే ప్రశ్న ఏంటి అంటే నీవు నేను మన తోటి వారి ఎడల, మన కుటుంబస్తుల ఎడల, మన సంఘం ఎడల ఎటువంటి ప్రేమ, ఎటువంటి వైఖరి మనము కలిగి ఉంటాం? మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, సరిదిద్దుకుందాం. ఒకవేళ మనలో ఈ లక్షణాలు లేకపోతే, దావీదులో ఉన్న లక్షణాలు కనుక ఒకవేళ లేకపోతే, ప్రభువా నాలో ఆ లక్షణాలు లేదయ్యా, ఎవడైనా నాకు సహాయపడతాడంటేనే వాడికి సహాయం చేశానయ్యా, ఇవి నాకు ఉపయోగపడతానంటేనే వాడి ఎలా దయ చూపించానయ్యా, అయ్యా నన్ను క్షమించు అంటూ ప్రభు యొక్క బల్ల దగ్గర క్షమాపణ కోరి మనల్ని మనం సరిచేసుకొని ఆ రీతిగా ప్రభు బలను సమీపించేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడిన గాక. మోకరించండి.